హాయ్ వ్యూయర్స్ నమస్తే అండి. నేను ఈరోజు ఒక ఇండివిడ్యువల్ హౌసెస్ ఉన్న ప్రాజెక్ట్‌తో మీ ముందుకొస్తున్నానండి. ఇది మీరు చూస్తున్నారు కదండీ! గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్‌తో ఏపీసీఆర్‌డీఏ నార్మ్స్‌తో ఈ ఇండివిడ్యువల్ హౌసెస్ నిర్మించారండి ఇక్కడ. అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగేనండి. 40 ఫీట్ మెయిన్ రోడ్ అండి. 40 ఫీట్ మెయిన్ రోడ్ వస్తుంది. అండ్ ఆహ్, ఎంట్రన్స్ ఆర్చ్ చూసారు కదండీ! 40 ఫీట్ మెయిన్ రోడ్ వస్తుంది. అండ్ దీనిలో ఒక పార్క్ కూడా ఇచ్చారండి సీఆర్‌డీఏ నార్మ్స్ ప్రకారము. ఇదిగోండి మీరు చూస్తున్నది పార్క్ అండి ఇది. ఈ పార్క్ అంతా చూస్తున్నారు కదండీ! పార్క్ అంతా కూడా చాలా నీట్‌గా చేసుందండి. కూర్చోవడానికి చక్కగా బెంచెస్ లాగా కూడా ఇచ్చారు. మంచి గ్రీనరీతో ఇచ్చారండి. సీఆర్‌డీ నార్మ్స్ ప్రకారం ఇచ్చారు. అండ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో వస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇక్కడ ఇండివిడ్యువల్ హౌసెస్ కడుతున్నారండి. 3 సెంట్లు అంటే 148 గజాల్లో నిర్మించి ఇస్తున్నారండి ఇందులో. చూడండి సార్ మీకు ఎంట్రన్స్ గేట్ అది ఎంట్రన్స్ గేటు. 40 ఫీట్ రోడ్డు. మీరు ఎదర 2 కార్లు పార్క్ చేసుకునే స్పేస్ వస్తుందండి. 2 కార్లు పార్క్ చేసినా గానీ మీకు చక్కగా ట్రాన్స్‌పోర్ట్‌కి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరికి అడ్డం ఉండదు. మనము ఉ మన షెల్లార్‌లో ఫ్రంట్ ఒక కార్ పెట్టొచ్చు. రోడ్డు మీద కూడా 2 కార్లు పెట్టుకోవచ్చండి. అంత అంత స్పేషియస్‌గా ఉన్నాయి రోడ్లు. ఇంగో చూస్తున్నారు కదండీ ఇండివిడ్యువల్ హౌసు. మనం ఇప్పుడు ఇండివిడ్యువల్ హౌస్‌లోకి ఎంటర్ అవుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 బీహెచ్‌కే ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్ 2 బీహెచ్‌కే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్‌లో మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇటువైపు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి బయట పక్క ఇచ్చారండి. అంటే జస్ట్ మనం ఎక్కడైనా బయటికి వెళ్ళొచ్చినా గానీ బయట చేయడానికి యూజ్‌ఫుల్‌గా ఉండేటట్టు ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదండీ! అంతా కూడా కప్‌బోర్డ్సు, టైల్స్ వర్క్ అంతా అయిపోయింది. ఎదర టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. ఫ్రంట్ డోరు. మిగతాయన్నీ కూడా మనకి గ్రానైట్ డోర్స్ ఇచ్చారండి. మిగతా అన్నీ కూడా చక్కగా గ్రానైట్ డోర్స్ ఇచ్చారు. ఇదిగోండి మనం హాల్‌లో ఎంటర్ అవుతున్నామండి. టేక్ వుడ్ డోర్ ఇది. హాల్‌లో ఎంటర్ అవుతున్నాము. చూస్తున్నారు కదండీ! ఇదంతా హాలు. ఆ కప్‌బోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యి ఉంది. అండ్ సీలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యి ఉన్నాయండి. ఇగో చూడండి ఇవన్నీ కూడా గ్రానైట్ డోర్స్ పెట్టారండి. చక్కగా గ్రానైట్ డోర్స్ పెట్టారు. ఇదిగో బయట ఔట్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారు వాష్‌రూము. అండ్ ఇదిగోండి ఇదొచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై అండి. మనము పర్చేజ్ చేసామంటే రెడీ టు ఆక్యుపై. ఫ్రంట్ వచ్చి మనకి 40 ఫీట్ రోడ్డు అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ మెయిన్ రోడ్ అండి. ఇది తాడిగడప, నియర్ తాడిగడపలో ఉందండి. బందర్ రోడ్డు కూడా అది చాలా దగ్గరలో ఉంటుంది. కిచెన్ చూస్తున్నారు కదండీ! చాలా పెద్ద ఓపెన్‌గా ఇచ్చారు. అండ్ కిచెన్ ప్లాట్‌ఫామ్ అంతా కూడా చాలా నీట్‌గా చేసి ఉందండి. అండ్ దీని కిచెన్‌కి పక్కనే మీకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ వీటికి కానీ ఇంటి చుట్టూ సందిచ్చారండి. ఇంటి చుట్టూ మనం తిరిగి రావచ్చనమాట. సందిచ్చారు. 2 వైపులా కూడా చక్కగా సందిచ్చారు. ఒక మనిషి వెళ్ళి రావడానికి వీలుగా ఉండేటట్టుగా ఉందండి. ఇదంతా వాష్ ఏరియా చూస్తున్నారు కదా! అదండి. కమింగ్ టు ఆహ్, మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇది వచ్చేసేమో మాస్టర్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారండి. వాష్‌రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మీరు అది కూడా చూడొచ్చు. వాష్‌రూమ్ కూడా. మంచి వెంటిలేషన్ అంతా బాగుంది. ఇదిగోనండి వాష్‌రూమ్. వాష్‌రూమ్ కూడా పెద్దగానే వచ్చింది. అండ్ టైల్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఉందండి. మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్. ఈ ఏరియాలో వచ్చేసి మీకు రెంటల్ 2 బీహెచ్‌కే వచ్చి ఒక 10,000 వరకు రెంటల్ కూడా వస్తుందండి. ఈ ఈ దీన్ని కాస్ట్ వచ్చేసి 1,25,00,000 చెప్తున్నారండి. స్లైట్ నెగోషియబుల్ ఉందండి. కొంచెం నెగోషియబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ రోడ్డుకి మీరు చూస్తున్నది మెయిన్ రోడ్డేనండి. అటువైపు చెట్లు కనిపిస్తున్నది. అది 60 అడుగుల మెయిన్ రోడ్ అనమాట. 60 అడుగుల మెయిన్ రోడ్ నుంచి 40 అడుగుల రోడ్డు మనం లోపలికి వస్తాము. అదండి. చుట్టూ లివింగ్ ఏరియా ఉంది. చక్కటి ప్రశాంతమైన వాతావరణం. మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. రిమైనింగ్ అన్నీ కూడా గ్రానైట్ డోర్స్ ఇచ్చారు. లుక్ వైజ్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం కట్టారు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. కిచెన్ యాజ్ యూజువల్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలానే కిచెన్ ఇచ్చారండి. పైన కప్‌బోర్డ్ వర్క్స్ కూడా చేశారు. పైన మనం ఏదైనా సామాను అయి పెట్టుకోవడానికి కొంచెం పెద్దగా ఇచ్చారు. పైన టాపు లైక్ అటకలాగా ఇచ్చారనమాట. ఇదొచ్చేసి వాష్ ఏరియా. వాష్ ఏరియాలో ఏదో సామాను పెట్టి ఉన్నాయండి ప్రెజెంట్ అయితే. అది వచ్చి మీకు వాష్ ఏరియా వస్తుంది. చక్కగా చూడండి.
ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బయట పక్కన వాష్రూమ్ వచ్చింది. సేమ్ కింద ఎలా వచ్చిందో పైన కూడా అలానే సేమ్ వచ్చిందండి. ఇది ఇంకొక ఫ్లోర్కి పర్మిషన్ కూడా ఉందండి. థర్డ్ ఫ్లోర్ వేసుకోవడానికి కూడా, గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది. మీకు టెర్రస్ కూడా చూపిస్తానండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోస్ చూడడానికి మీకు వీలుగా ఉంటుంది. మేము చేసిన వీడియోస్ అండి, మంచి మంచి వీడియోస్ ఇండివిజువల్ హౌస్ చూడడానికి మీకు ఈజీగా ఉంటుందండి. అలా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు కావాలి అనుకుంటే కనుక మీరు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము మరిన్ని వివరాలు అందిస్తామండి. నేను రేట్ కూడా ఆల్రెడీ మీకు వీడియోలోనే చెప్పేశానండి. అండ్ కింద లింక్లో కూడా ఇస్తాను, చూడండి సార్. సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, టాప్ ఎలా ఉంది, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తున్నాను. సరౌండింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మన హౌస్ తర్వాత ఒక ఇది ఉంది, దాని తర్వాత చెరువు కూడా ఉందండి. చాలా పీస్ఫుల్ వాతావరణం. చూడండి చుట్టూ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారన్నమాట. లివింగ్ ఏరియాకి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది. అండ్ బందర్ రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్. మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు నేను అందజేస్తాను. మంచి లొకేషన్ అండి, మంచి ప్రైస్. సరౌండింగ్ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా లివింగ్ ఏరియా ఉందండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.